సత్యపాలుడి కథ. ఒకప్పుడు చందనదేశానికి చంద్రపాలుడు అనే రాజు ఉండేవాడు. ఆయన మరణించిన తర్వాత ఆయన కుమారుడు సత్యపాలుడు రాజుగా అయ్యాడు. రాజ్యాన్ని చూసిన సత్యపాలుడు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే రాజ్యంలో అధికారులు లంచాలు తీసుకుంటున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదే సమయంలో బయట దేశాల నుండి కూడా ప్రమాదం వచ్చింది. పక్కన ఉన్న భిల్లదేశం స్వతంత్రం కావాలని అనుకుంది. మరొక రాజు ప్రచండవర్మ కూడా చందనదేశాన్ని దాడి చెయ్యాలని చూస్తున్నాడు. సత్యపాలుడు ముందుగా తన రాజ్యంలో ఉన్న అవినీతిని ఆపాలని నిర్ణయించాడు. లంచాలు తీసుకునే అధికారులను శిక్షించాడు, దొంగలను పట్టించి జైలులో పెట్టించాడు. ఒకరోజు అతను అడవిలో వెళుతున్నప్పుడు ఒక భిల్ల యువకుడు అతనికి సహాయం చేశాడు. తర్వాత అతను అసలు ఆ యువకుడు భిల్లరాజు కుమార్తె కీర్తిసేన అని తెలుసుకున్నాడు. కీర్తిసేన ధైర్యం, మంచితనం చూసి సత్యపాలుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత ఆమె సహాయంతో శత్రురాజును కూడా యుద్ధంలో ఓడించాడు. ఆ రాజు తన కుమార్తె మధూలికను కూడా సత్యపాలుడికి ఇచ్చి శాంతి కోరాడు. సత్యపాలుడు ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇలా సత్యపాలుడు తెలివిగా, ధైర్యంగా రాజ్యాన్ని కాపాడి మంచి రాజుగా పేరు పొందాడు. నీతి: మంచి రాజుకు ధైర్యం మాత్రమే కాదు, తెలివి మరియు న్యాయం కూడా అవసరం.